అని చూపించి చెబుతా. 84వ కీర్తన 10వ వచనం చదువు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నాకిష్టము. చాలు. ఎప్పుడైనా ఆ మాటను గురించి మీరు ఆలోచించారా? నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. ఫస్ట్ శ్రేష్ఠుడు ఎవరు? హెబ్రీ పత్రికలో చూశారు దేవుడు. ఇప్పుడు రెండో శ్రేష్టమైంది ఏంటో తెలుసా? ఆయన మందిరం, ఆయన ఆవరణం, ఆయన మందిరావరణములో మనము గడిపే ఒక దినం. మీరు అబ్బురపడతారు ఈ విషయం చెప్తే. నేను అంత వింతగా ఉంటుంది. ప్రభువు సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని ఇక్కడ రాసుంది కదా. కానీ 1000 దినాల శ్రేష్టం కాదు, అది 1000 సంవత్సరాల శ్రేష్టం. ఎందుకో మీరు చూడండి కావాలంటే. పేతురు రాసిన పత్రిక 2 పత్రిక 3వ అధ్యాయం తీసుకోండి ఒక్కసారి. పేతురు రాసిన 2 పత్రిక 3వ అధ్యాయం ఒకసారి తీసుకోండి తొందరగా. ప్రభువు దృష్టికి 8వ వచనం చూడండి ఒకసారి. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. అద్దుగో. ఇప్పుడు దాన్ని కలిపి చదవండి. చర్చికి రాయి అంటే పైనారం వచ్చాలే, ఈసారి వారు వస్తాంలే పో, ఏదో అడుక్కుని వాడికి ముష్టేసినట్టు. పిచ్చోడా పిచ్చిదానా. ఒక్కరోజు దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే నీ లిస్టులో నిత్యత్వంలో 1000 సంవత్సరాల కృప దొరుకుతుంది, 1000 సంవత్సరాల ఆశీర్వాదం దొరుకుతుంది. ఎందుకంటే ప్రభువు దృష్టికి ఒక్కరోజు 1000 సంవత్సరాల వలె ఉంది. అప్పుడు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఎన్ని సంవత్సరాల దీవెన కోల్పోయాం ఒక్కసారి ఆలోచించు. చెప్పండి, సోదరుళ్ళకి చెప్పండి. ఆ సోదరుళ్ళు ఉన్నారు కొంతమంది, ఆ సోదరుళ్ళు. అరే ఆ రోజుల్లో దొరికేది ఒక పూట అయితే ఆ ఒక పూట కూడా ఎగ్గొట్టి లోకంలో తిరుగుతూ ఉంటారు. పనికిమాలిన తెలివి. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తలంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తలంచగా. హల్లెలూయా. ఏది మీ నోటితో మీరు చెప్పండి. ఒక్కరోజు దేవుని సన్నిధిలో మనం గడుపుట ద్వారా ఎన్ని సంవత్సరాల ప్రయోజనం? అది దినములదా లేకపోతే సంవత్సరములదా? ఇక్కడేమో కీర్తనాకారుడేమో ఇది కోరహ కుమారుల దైవధ్యానం 1000 దినముల కంటే శ్రేష్టమని రాశాడు. కానీ ప్రభు దృష్టిలో మనం కానీ చూసినట్లయితే పేతురు చెప్పాడు, ఒక దినము 1000 సంవత్సరములతో సమానము. ఇప్పుడు చూడిక ఏమాత్రం మైండ్ ఉన్నా, సరిగ్గా మైండ్ పనిచేసినా, ఏమాత్రం ఖాళీ దొరికినా ఇక నువ్వు లోకంలో గడపవు. ఎందుకంటే ఒక్కరోజు దేవుని సన్నిధిలో మనం ఆయన పరిచర్యలోనో ప్రార్థనలోనో ఆయన సన్నిధిలోనో మనం గడిపితే అది ఏకదం 1000 రోజులు కాదు, 1000 సంవత్సరముల దీవెన తెచ్చిపెడుతుంది. రేపు నిత్యత్వం అంతా కూడా ఆ దీవెన మనం అనుభవించబోతున్నాం. అది నిజమా అబద్ధమా? నిత్యత్వం అంతా కూడా మనం ఈ ఫలాన్ని అనుభవించబోతుంది, నిజమా అబద్ధమా? అది నిజమన్నప్పుడు ఇక నువ్వు ఉండగలవా? ఈ సంగతి అర్థం కాలేదు కాబట్టే ఖాళీ దొరికితే లోకంలో తిరుగుతున్నారు. లోకంలో కాదు పిచ్చోడా, దేవుని సన్నిధిలో గడపాలి. లోకంలో కాదు పిచ్చిదానా, దేవుని సన్నిధిలో గడపాలి. వెర్రిమొహమా. ఒక రోజు, ఈరోజు ఖాళీ వచ్చిందా, ఆ రోజు ఇందులో దేవుని లెక్కలో జమ వేసేసాయి.
దేవుని సన్నిధిలో జమ వేసేసాయి. నువ్వు ప్రార్థన చేస్తావో, పరిచర్య చేస్తావో, మందిరం ఊడుతావో, లేకపోతే మందిరంలో గడిపేస్తావో, ఖాళీగా ధ్యానం చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుకుంటా, నువ్వు ఎట్ట గడుపుతావో నాకు తెలీదు. ఖాళీ రోజులే వదిలిపెట్టకపోతే ఆదివారం వదులుతావా? జీవితంలో మర్చిపోవద్దు ఈ సంగతి. తెలియని వాళ్ళు కూడా తెలియజెప్పండి. ఒక్క ఆదివారం మనం దేవుని సహవాసంలో గడుపుట 1000 దినాల ఆశీర్వాదమే కాదు, 1000 సంవత్సరాల దీవెన మనకు దొరికేటట్టు చేస్తుంది. ఇది వాక్య సత్యం అని చెప్పండి. ఉందా లేదా? అది